నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అవినీతి నల్లధనంపై పోరులో ప్రాణత్యాగానికి వెనుకాడబోనన్న మోదీ సమీప భవిష్యత్తులో మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని ప్రకటన బినామీ లావాదేవీలపై ఉక్కుపాదం మోపుతామని ప్రధాని వెల్లడి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నల్లధనం లెక్కలు తేలుస్తామని పునరుద్ఘాటన దేశం కోసం కుటుంబాన్నే త్యజించానంటూ నరేంద్రుడి భావోద్వేగం నోట్ల రద్దు అంశంలో మరికొద్ది రోజులు సహకరించాలని ప్రజలకు పిలుపు కరెన్సీ మార్పిడి కోసం 4వ రోజు జనం ఇబ్బందులు లావాదేవీల నిబంధనలు సడలించిన కేంద్రం బ్యాంకుల్లో 3 లక్షల కోట్లు జమైనట్లు వెల్లడి తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 రాత పరీక్షలు ఇవాళ 63% మంది హాజరు వారంలో కీ విడుదలకు టీఎస్పీఎస్సీ కసరత్తు న్యూజిలాండ్ను కుదిపేసిన భారీ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదు సునామీ హెచ్చరికలు జారీ సమాచార వ్యవస్థపై తీవ్ర ప్రభావం డ్రాగా ముగిసిన రాజ్కోట్ టెస్ట్ 310 పరుగుల లక్ష్యం నిర్దేశించిన ఇంగ్లాండ్ ఛేదనలో భారత్ తడబాటు ఓటమి నుంచి గట్టెక్కించిన కోహ్లీ దేశంలో నల్లధనాన్ని పూర్తిగా నిర్మూలన వరకు రాజీలేని పోరు కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు అందుకోసం తన మదిలో మరిన్ని ప్రాజెక్టులు ఉన్నాయన్న ఆయన అవినీతిపై పోరులో ఎలాంటి పరిణామాలను ఎదుర్కొనేందుకైనా సిద్దమని గోవా పర్యటనలో తేల్చి చెప్పారు అవసరమైతే ప్రాణాల్ని ఫడంగా పెడతానని స్పష్టం చేశారు పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకోగలనన్న ప్రధాని అవినీతి రహిత భారత నిర్మాణం కోసం 50 రోజుల పాటు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు పెద్ద నోట్లు రద్దు చేయాలన్న నిర్ణయం అవినీతి నల్లధనంపై పోరులో కీలక ముందడుగని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు 10 నెలల రహస్య ఆపరేషన్ ద్వారా కేంద్రం చేపట్టిన ఈ చర్యతో ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా భవిష్యత్తులో తిరుగులేని ఫలితాలు ఉంటాయని గోవా పర్యటనలో చెప్పారు మోపా గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఆయన పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల నుంచి లభిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు ప్రజలు కోరుకున్న అవినీతి రహిత భారతాన్ని అందిస్తానని వాగ్దానం చేశారు అవినీతి నల్లధనం కట్టడికి గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్న ప్రధాని తాము అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు చేపట్టిన వేరువేరు చర్యల ద్వారా 1,25,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని వెలికితీసినట్లు వివరించారు आप मुझे बताइए भाइयों बहनों 2014 में आपने वोट दिया था भ्रष्टाचार के खिलाफ दिया था कि नहीं दिया था काले धन के खिलाफ काम करने के लिए आपने मुझे कहा था कि नहीं कहा था आपने मुझे कहा था तो मुझे करना चाहिए कि नहीं करना चाहिए तो आपको भी पता था ना भाई ये काम करूंगा तो थोड़ी तकलीफ होगी ये सरकार बनने के तुरंत बाद सुप्रीम कोर्ट के निवृत्त न्यायमूर्ति के नेतृत्व में स्पेशल इन्वेस्टिगेशन टीम बनाई ये काम पहले वाली सरकारें टालती रही थी हमने किया था जब मेरी पहली कैबिनेट में पहले ही दिन ऐसा बड़ा कड़ा निर्णय करता हूं तो पता नहीं था कि मैं आगे करने वाला हूं जी मैंने छुपाया था क्या कुछ नहीं छुपाया मैंने విదేశాల్లోని నల్లధనాన్ని కూడా వెనక్కి తెస్తామని తేల్చి చెప్పిన ప్రధాని పలు దేశాలతో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వివరించారు దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత బినామీల్ని అడ్డం పెట్టుకుని అక్రమ లావాదేవీలు సాగించే వారిపైన ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు हमने कानून बनाया जो भी बेनामी संपत्ति होगी हम कानूनन अब उस पर हमला बोलने वाले ये संपत्ति देश के गरीब की है और मेरी सरकार सिर्फ और सिर्फ देश में से गरीबों की मदद करना मेरा कर्तव्य मानती है और मैं उसको करके रहूंगा हमने नियम बनाया कि 2 लाख रुपए से ज्यादा अगर आप गहने खरीदते हैं ज्वेलरी खरीदते हैं तो आपको आपका पैन नंबर देना पड़ेगा ही इसका भी विरोध हुआ था आप हैरान होंगे आधे से ज्यादा पार्लियामेंट के मेंबर मुझे ये कहने के लिए आए थे कि मोदी जी ये नियम मत लगाओ और कुछ लोगों ने तो लिखित में मुझे चिट्ठी लिखने की हिम्मत की है जिस दिन मैं उसको पब्लिक में करूंगा शायद पता नहीं वो अपने इलाके में जा पाएंगे कि नहीं जा पाएंगे
అవినీతి, నల్లధనం నిర్మూలనకు చేపడుతున్న చర్యలపై విపక్షాలు చేస్తున్న విమర్శల్ని తప్పుబట్టిన ప్రధానమంత్రి 2G కుంభకోణంలో కోట్లు కొల్లగొట్టిన వారు సైతం ప్రస్తుతం 4,000 రూపాయలు మార్చుకునేందుకు క్యూలో నిల్చుంటున్నారని వ్యాఖ్యానించారు. అవినీతి పరులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే సమస్య లేదని తేల్చి చెప్పారు. देश आजाद हुआ तब से अब तक का आपका कच्चा चिट्ठा मैं खोल दूंगा. जिनके पास ये बेईमानी का है वो मान के चले कागज का टुकड़ा है, वो ज्यादा कोशिश न करें, वरना सरकारी मैं इसके लिए अगर 1 लाख नए लड़कों को नौकरी देनी पड़ेगी दूंगा और कोई इसी काम में लगाऊंगा. देश में ये सारा कारोबार बंद चल रहा है, उसको बंद करना है, लेकिन ये एंड नहीं है. देश में भ्रष्टाचार, बेईमानी बंद करने के लिए मेरे दिमाग में और भी कई प्रोजेक्ट चल रहे हैं. ये आने वाले हैं. ये ईमानदार लोगों के लिए मैं कर रहा हूं जी, देश के गरीब लोगों के लिए कर रहा हूं. मुझे गोवा वासियों के आशीर्वाद चाहिए. आप खड़े होकर के ताली बजा करके मुझे आशीर्वाद दें. इस देश में ईमानदार लोगों की कमी नहीं है. आइए ईमानदारी के इस काम में मेरा साथ दीजिए. పేదల సంక్షేమమే తనకు పరమావధన్న మోదీ ఓ దశలో భావోద్వేగానికి లోనయ్యారు. అవినీతి, నల్లధనంపై పోరులో ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతానని తేల్చి చెప్పారు. मैं भाइयों बहनों कुर्सी के लिए पैदा नहीं हुआ. मैंने घर, परिवार, सब कुछ देश के लिए छोड़ा है. भाइयों बहनों, मैं जानता हूं मैंने कैसे कैसी ताकतों से लड़ाई मोल ली है. मैं जानता हूं कैसे कैसे लोग मेरे खिलाफ हो जाएंगे. मैं जानता हूं 70 साल का उनका मैं लूट रहा हूं. मुझे जिंदा नहीं छोड़ेंगे, मुझे बर्बाद करके रहेंगे. उनको जो करना है करे. देश 50 दिन मेरी मदद करे. जोर से तालियों के साथ मेरी इस बात को स्वीकार कीजिए आप. बहुत बहुत धन्यवाद. అనంతరం కర్ణాటక బెళగావిలో లింగాయత్ విద్యాసంఘం శతవార్షికోత్సవానికి హాజరైన ప్రధాని మోదీ నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలంతా మొగ్గు చూపాలని విజ్ఞప్తి చేశారు. నోట్ల మార్పిడి విషయంలో ప్రజలు తొందరపడి మోసపోవద్దని సూచించారు. నోట్ల రద్దుపై విపక్షాల ఆరోపణల్ని మరోసారి కొట్టిపారేసిన మోదీ కాంగ్రెస్ హయాంలో పావలాను మాత్రమే రద్దు చేసిందని, వారి సత్తా అదేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదే సమయంలో భారతీయ విద్యా వ్యవస్థ మరింత మెరుగుపడాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి ప్రపంచంలోని 100 ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో భారతీయ వర్సిటీలు చోటు దక్కించుకోవాలని పేర్కొన్నారు. मेरे इस निर्णय के कारण पेन है, लेकिन देश को गेन ज्यादा है. मैं ईमानदार लोगों से कहना चाहता हूं, आप किसी बेईमान को अपनी 500 या 1000 की कमाई की नोट जल्दबाजी में मत दीजिए. 30 दिसंबर तक आपके पास समय है. कोई 400 में लेने वाला निकल जाएगा, कोई 800 में 1000 की नोट लेने वाला निकल जाएगा. आपके 500 रुपया मतलब कि 499 and 100 पैसा, पूरा का पूरा 500 का आपका हक है और सरकार आपको देने के लिए बंधी हुई है. मेरे प्यारे देशवासियों, लूटने वालों को आपने देख लिया है. 70 साल देश लूटा गया है. मुझे 70 महीने दीजिए, मैं साफ करके रख दूंगा दोस्त. పెద్ద నోట్ల రద్దుతో 4వ రోజు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల దగ్గర రద్దీ కొనసాగింది. డబ్బుల కోసం గంటల కొద్దీ ప్రజలు పడిగాపులు కాచారు. చేతిలో చిల్లిగవ్వలేక, నిత్యావసరాలు సహా వైద్యం కోసం మందులు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడ్డారు. కూలీలు, కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. మరోవైపు రద్దీని తగ్గించేందుకు ఆర్బీఐ జారీ చేసిన కొత్త 500 రూపాయల నోట్లు ఇవాళ కొన్ని చోట్ల అందుబాటులోకి వచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా వరుసగా 4వ రోజు బ్యాంకులు కిటకిటలాడాయి. నోట్ల మార్పిడి, నగదు జమ కోసం బ్యాంకులు తెరుచుకోకముందే భారీ సంఖ్యలో చేరుకుని పడిగాపులు కాశారు. ఢిల్లీ, కాన్పూర్, నాగ్పూర్, కోల్కతా, ముంబై, చెన్నై, బెంగళూరు సహా అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. ఏటీఎంల వద్ద కూడా డబ్బుల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. 2000 రూపాయల నోట్లను ఏటీఎంలలో పెట్టేందుకు సాఫ్ట్వేర్ క్రమబద్దీకరించాలని, అందుకు 2 వారాలు పడుతుందని కేంద్రం తెలిపిన తర్వాత రద్దీ మరింత అధికమైంది. డబ్బులు పెట్టిన ఏటీఎం
ఏటీఎంలలో గంటల వ్యవధిలోనే అవి ఖాళీ అయ్యాయి. మరోవైపు కొత్తగా ముద్రించిన 500 నోట్లు ఇప్పుడిప్పుడే బ్యాంకులకు చేరుతున్నాయి. నాసిక్లోని ప్రెస్ నుంచి వచ్చిన 50 లక్షల 500 రూపాయల నోట్లను ఆర్బీఐ వేర్వేరు బ్యాంకులకు పంపిణీ చేసింది. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నీ కలిపి తొలి 3 రోజుల్లో 30,000 కోట్ల రూపాయల నగదు మార్పిడి చేసినట్లు భారతీయ బ్యాంకుల సమాఖ్య తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోనూ నోట్ల రద్దుతో వరుసగా 4వ రోజు ప్రజలకు ఇక్కట్లు తప్పలేదు. హైదరాబాద్లో నోట్ల మార్పిడి జమ కోసం ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. సంతోష్ నగర్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, కొత్తపేట ప్రాంతాల్లోని బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు జనంతో కిక్కిరిసిపోయాయి. 2,000 రూపాయల నోటు మాత్రమే ఇస్తున్నందున చిల్లర కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉప్పల్, రామాంతపూర్, హబ్సిగూడ, బోడోపల్, మేడిపల్లి, ఘట్కేసర్ పరిధిలో బ్యాంకుల వద్ద పెద్ద నోట్లు మార్చుకునేందుకు జనం గంటల తరబడి వరుసల్లో నిలుచున్నారు. తెలంగాణ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హన్మకొండ, వరంగల్, మందమర్రి, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, నల్గొండ, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, సంగారెడ్డిలోనూ బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం ఇబ్బందులు పడ్డారు. ఆంధ్రప్రదేశ్లోనూ బ్యాంకులు, ఏటీఎంలలో రద్దీ కొనసాగుతోంది. ఉదయం 6 గంటలకే నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద జనాలు బారులు తీరారు. విజయవాడ ప్రసాదంపాడు ఆంధ్రా బ్యాంకు ఉదయం 11 గంటలు దాటినా తెరవలేదని ఆందోళనకు దిగారు. వరి కోతల సమయంలో కూలీలకు చెల్లించేందుకు డబ్బుల కోసం రైతులు అగచాట్లు పడుతున్నారు. రైతు బజార్లలో పెద్ద నోట్ల రద్దుతో 40% మేర విక్రయాలు పడిపోయాయి. చిన్నపాటి సంతలు మూతపడ్డాయి. అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్ నగరంలో పర్యటించి ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నారు. మూసిన తపాలా కార్యాలయం తెరిపించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో బస్సులను ఆపి కండక్టర్ల దగ్గర చిల్లర తీసుకుని అధికారులు ప్రజలకు ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దుతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన కొందరు నల్ల కుబేరులు 1,500 రూపాయల నోట్లను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. కోల్కతాలోని గోల్ఫ్ క్లబ్ సమీపంలో 1,500 రూపాయల నోట్లను కొందరు వ్యక్తులు చెత్తకుప్పలో పడేశారు. ఈ నోట్లను చించివేసి రోడ్లపై విసిరారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చించివేసిన నోట్లను పోలీసులు ప్రత్యేక సంచుల్లో తీసుకువెళ్లారు. గోల్ఫ్ క్లబ్కు వచ్చే నల్ల కుబేరులే ఇలా పెద్ద నోట్లను రోడ్లపైకి విసిరేసి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నగదు లావాదేవీలకు సంబంధించి కేంద్రం కొన్ని సడలింపులు చేసింది. వారానికి 20,000 విత్డ్రా చేసుకునే పరిమితిని 24,000కు పెంచిన ఆర్థిక శాఖ రోజుకు 10,000 మాత్రమే తీసుకోవాలనే నిబంధనను ఎత్తివేసింది. ఏటీఎంల్లో రోజుకు 2,000 రూపాయల విత్డ్రా పరిమితిని 2,500కు పెంచింది. కౌంటర్ల వద్ద రోజుకు 4,000 రూపాయల నోట్ల మార్పిడి పరిమితిని 4,500 రూపాయలకు పెంచింది. ఈ మేరకు పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. 4 రోజుల్లో 3 లక్షల కోట్ల పాత నోట్లు బ్యాంకుల్లో జమ అయినట్లు వెల్లడించిన ఆర్థిక శాఖ వినియోగదారులకు 50,000 కోట్ల నగదు చేరిందని పేర్కొంది. ఆర్బీఐ, బ్యాంకులు, తపాలా కార్యాలయాలతో నిరంతరం సమన్వయం చేసుకున్నట్లు వివరించిన ఆర్థిక శాఖ అధికారులు నగదు సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించాలని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కోరామని తెలిపింది. దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలని బ్యాంకులను కోరామన్న అధికారులు రోగుల కోసం మొబైల్ బ్యాంకింగ్ వ్యాన్లు ఏర్పాటు చేయాలని బ్యాంకులకు సూచించినట్లు వెల్లడించారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఇప్పటికే రాష్ట్రాలను కోరిన కేంద్రం డబ్బును తరలించే వాహనాలకు కూడా తగినంత రక్షణ కల్పించాలని సూచించింది. భద్రతకు సంబంధించి రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేందుకు హోంశాఖ 3 ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించింది. పెద్ద నోట్ల రద్దుతో ధరలు దిగొచ్చి సామాన్యుల జీవితాలు మెరుగుపడతాయని కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు నెల్లూరులో అన్నారు. వెంకటగిరి కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, కామినేని శ్రీనివాస్తో కలిసి ప్రారంభించిన ఆయన నల్లధనం కట్టడికి ఎన్నో చర్యలు, హెచ్చరికల తర్వాతే ప్రధాని నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 4,000 చెస్ట్ సెంటర్లు ఉన్నాయి దేశంలో. అక్కడంతా ప్రింటింగ్ చేస్తా ఉన్నారు, కొత్త నోట్లు వేస్తూ ఉన్నారు. వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలా, పొరపాటు దొల్లే అవకాశం ఉంది. వాటి ఏటీఎం నిండా, ఏటీఎంలో ఇంతకు ముందు ₹6 పెడితే దాని ప్రకారం ఏటీఎం టెక్నాలజీ అది, దానికి సూట్ అయ్యేది. ఇప్పుడు ఈ కొత్త నోట్లు పెడితే ఏటీఎం దాన్ని అంగీకరించడం. ఏటీఎంలో కొంత టైం పడుతుంది. 50 రోజులు టైం ఉందయ్యా.
ఏదో కొంపలు మునిగిపోతా ఉందని చెప్పారు. ఇవాళ రేపే మార్చుకోవాలనే ఉంది. నీ డబ్బు ఎక్కడికి పోదు, దానికి మోడీ గారు గ్యారంటీ, భయపడాల్సిన అవసరం లేదు. డ్వాక్రా సంఘాలకు వీలైనంత ఎక్కువ రుణాలిచ్చే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. డ్వాక్రా సంఘంలో రుణం పంచుకునేందుకు పెద్ద ఎత్తున నగదు చెలామణి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్లు రద్దయిన వేళ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించిన చంద్రబాబు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే అండగా ఉండి ఆదుకోవాలని టెలికాన్ఫరెన్స్ లో అధికారులకు సూచించారు. బ్యాంకుల వద్ద తాగునీరు, మజ్జిగ వంటి కనీస సదుపాయాలు కల్పించి భద్రతను పెంచాలని పేర్కొన్నారు. మొబైల్ నెంబర్లు తీసుకుని నిర్ణీత సమయానికి వచ్చి సేవలు పొందేలా సంక్షిప్త సందేశాలు పంపి రద్దీని నియంత్రించాలన్నారు. డబ్బు చెల్లించని కారణంగా సేవలను నిలిపివేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టించేవారు, అక్రమ నిల్వలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉప్పు, ఉల్లిపాయలు, ఇతర నిత్యావసరాలపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితులను మదింపు చేయాలని ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీకి సూచించారు. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. వివిధ శాఖల్లోని 1096 ఉద్యోగాల కోసం సుమారు 5 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 11న పేపర్ 1, పేపర్ 2 పరీక్షలకు 65.60% అభ్యర్థులు హాజరు కాగా, ఇవాళ జరిగిన పేపర్ 3, పేపర్ 4 పరీక్షలకు 4,98,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొదటి రోజు బయోమెట్రిక్ వేలిముద్రలు సేకరించడంలో విఫలమైన టీఎస్పీఎస్సీ ఇవాళ ఆ ప్రక్రియ పూర్తి చేసింది. మొదటి రోజు కొన్ని కేంద్రాల్లో ప్రశ్నాపత్రం, జవాబు పత్రంపై బార్ కోడింగ్ సరిపోక వివాదం తలెత్తినందున ఇవాళ ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరీక్షా సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించింది. వారం రోజుల్లో కీ విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఏసీబీ డైరెక్టర్ జనరల్ మాలకొండయ్యను నియమించింది. డీజీపీగా నియమితులైనప్పటికీ సాంబశివరావు ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండగా ఇప్పుడు మాలకొండయ్యను ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం నియమించింది. అవినీతి నిరోధక శాఖ డీజీగా ఆర్పీ ఠాకూర్ను నియమించిన ఏపీ సర్కార్ సిఐడి ఐజీగా అమిత్ గార్గ్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సత్యనారాయణ, టెక్నికల్ ఐజీగా ఎన్ మధుసూదన్ రెడ్డి, అడిషనల్ డీజీ పర్సనల్ గా అంజనా సిన్హాను నియమించింది. శాంతి భద్రతలు ఐజీ 1 గా హరీష్ కుమార్ గుప్తా, సాంకేతిక సేవల ఐజీగా ఈ దామోదర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అగ్నిమాపక సేవల డైరెక్టర్గా ఉన్న త్రిపాఠిని బదిలీ చేసినప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో చేరాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర హోంశాఖ సంయుక్త సంచాలకులు దిలీప్ కుమార్ నేతృత్వంలోని బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన కేంద్ర బృందం ఇవాళ హైదరాబాద్ చేరుకుని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో చర్చించింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భారీ వర్షాల వల్ల సంభవించిన శాశ్వత, పాక్షిక నష్టంపై ఆరా తీసింది. హైదరాబాద్లో రోడ్లు సహా తెలంగాణలో దెబ్బతిన్న వంతెనలు, వ్యవసాయ పంటలు, పశు సంపదకు వాటిల్లిన నష్టంపై ఛాయాచిత్రాలను పరిశీలించారు. తెలంగాణలోని 30 జిల్లాల్లో 2,51,461 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వివరించిన వ్యవసాయ శాఖ అధికారులు ఆయా పంటల నష్టం విలువ 19,276 కోట్ల రూపాయలుగా అంచనా వేసినట్లు తెలిసింది. నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున నీటి వనరులు, చెరువులు దెబ్బతిన్నట్లు నీటిపారుదల శాఖ స్పష్టం చేసేది. హైదరాబాద్లో 341 కోట్ల రూపాయల పైగా నష్టం ఏర్పడిందని జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు. తరువాత 3 బృందాలుగా ఏర్పడిన కేంద్ర అధికారులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. మొదటి బృందం కామారెడ్డి జిల్లాలోనూ, రెండో బృందం సంగారెడ్డి జిల్లాలోనూ పర్యటిస్తోంది. మూడో బృందం కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తుండగా ఆయా జిల్లాల్లో కలెక్టర్లు నేతృత్వంలో నష్టాన్ని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన నష్టాన్ని రేపు అంచనా వేయనుంది. కేసీఆర్ సర్కార్ ప్రకటనలకే పరిమితమైందని తెలుగుదేశం తెలంగాణ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ను విశ్వ నగరంగా చేస్తామన్న సర్కార్ ఈ విషయంలో ఘోరంగా విఫలమైందన్న ఆయన నగర రహదారులపై ప్రయాణించాలంటే నేటికి నరకయాతన అనుభవించాల్సి వస్తుందని విమర్శించారు. హైదరాబాద్లో సుమారు 250 మంది తెరాస కార్యకర్తలను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని వ్యాఖ్యానించారు. దశాబ్దాల తరబడి అధికారంలో ఉండి తెలంగాణకు ఏమీ చేయని పార్టీలు ఇవాళ రకరకాల యాత్రల పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఖమ్మంలో విమర్శించారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలన వల్లే రాష్ట్రం అధోగతి పాలైందని ఆయన ఖమ్మంలో విమర్శించారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మం నగరపాలక సంస్థ నూతన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేటీఆర్ 60 కోట్లతో చేపట్టిన గల్లపాడు ఛానల్ పనులను, 30 కోట్లతో చేపట్టిన లకారం చెరువు ఆధునీకరణ పనులను ప్రారంభించారు.
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు సముద్ర తీరానికి విహారయాత్రకు వెళ్లిన 3 యువకులు మృతి చెందారు. నెల్లూరులోని రంగనాయకులపేటకు చెందిన 7 యువకులు సముద్రంలో స్నానం చేస్తూ అలలకు కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే వారిని రక్షించే ప్రయత్నం చేసి 4 కాపాడారు. మిగిలిన 3 యువకులు అలల తాకిడికి మృతి చెందారు. వారిని నజీం, ముష్కర్, షరీఫ్గా గుర్తించారు. మృతదేహాలను వెంటనే బంధువుల ఇంటికి తరలించారు. 3 యువకులు మృతితో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. న్యూజిలాండ్ను కుదిపేసిన భారీ భూకంపం సునామీకి దారితీసింది. క్రైస్ట్ చర్చ్కు 90 కిలోమీటర్ల దూరంలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రాగా నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. కొందరు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విపత్తు కారణంగా సునామీ వచ్చినట్లు న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణ ద్వీపాన్ని భారీ అలలు తాకాయని తెలిపింది. తీర ప్రాంత ప్రజలంతా సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని సూచించింది. భూకంపానంతర ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని న్యూజిలాండ్ ప్రభుత్వం హెచ్చరించింది. సెప్టెంబర్లో 7.1 తీవ్రతతో న్యూజిలాండ్ తూర్పు తీరం వెంబడి భూకంపం సంభవించగా చిన్నపాటి సునామీ వచ్చింది. అయితే నాటి విపత్తు కారణంగా చెప్పుకోదగ్గ నష్టమేమీ జరగలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమికి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI డైరెక్టర్ జేమ్స్ కోమీనే కారణమని డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆరోపించారు. ఈమెయిళ్ల వ్యవహారంలో మళ్లీ దర్యాప్తు చేస్తామని అమెరికా కాంగ్రెస్కు జేమ్స్ కోమీ లేఖ రాయడం ప్రజల్లో తనపై వ్యతిరేకతకు కారణమైందని డెమోక్రటిక్ పార్టీ దాతల సదస్సులో హిల్లరీ వ్యాఖ్యానించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆఖరి నిమిషంలో FBI నుంచి క్లీన్ చిట్ లభించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని హిల్లరీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈమెయిళ్ల వ్యవహారంపై మళ్లీ దర్యాప్తు చేస్తామనే FBI ప్రకటన కంటే ముందు అన్ని సర్వేల్లో తానే ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడి కాగా ప్రకటన తర్వాత ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వచ్చిందని హిల్లరీ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.